ప్రభుత్వం జారీ చేసిన షోకేజ్ నోటీసులపై స్టే ఇవ్వాలని కడప మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నోటీస్ గడువు 3 వారాలు పెంచింది. షోకాజ్ నోటీసులు సమాధానం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలపై మాత్రమే విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలోనే మేయర్పై అనర్హత వేటు ఎందుకు వేయకూడదో సమాధానం చెప్పాలని ప్రభుత్వం సురేష్ బాబుకు గత నెల 28న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. సింధు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర ప్రథమ పౌరుడైనటువంటి సురేష్ బాబు కూడా ఇవాళ హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, గత నెల 28వ తేదీని కూడా ఆయనకైతే ప్రభుత్వం తరపు నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా షోకాజ్ నోటీసులు అందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయనకు షోకాజ్ నోటీసులు అందిన తర్వాత కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సతీమణి, అలాగే కుమారుడు పేరిట కూడా దాదాపుగా మేయర్ ప్రథమ పౌరుడైనటువంటి ఆయన కుటుంబ సభ్యుల్లో కూడా పూర్తిస్థాయిలో కాంట్రాక్ట్ వర్కులు చేయడంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనకైతే కనుక పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైతే కడప జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి కూడా పూర్తిస్థాయిలో దీని మీద పెద్ద ఎత్తున కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆయన పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు చేశాడో దానికి పూర్తిస్థాయిలో కూడా ఆయన పదవి నుంచి ఎందుకు తొలగకూడదు అనే దానిపైన కూడా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఏదైతే ఆయనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నోటీసులు ఏమున్నాయో షోకాజ్ నోటీసులు కూడా పూర్తిస్థాయిలో స్టే విధించాలని చెప్పి ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు పూర్తిస్థాయిలో కూడా హైకోర్టు చెప్పడం ఏంటంటే కనుక హైకోర్టు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు వస్తాయో దాని వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా హైకోర్టు ఏం చెప్తున్నా దానిపైన కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి చర్యలు అయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో చెప్తామని చెప్తుంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చారో దానిపైన కూడా పూర్తిస్థాయిలో 3 వారాల్లో కూడా పూర్తిస్థాయిలో మీరు రిటర్న్గా సమాచారం ఇవ్వాలని చెప్పి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నగర మేయర్ అయినటువంటి సురేష్ బాబు కూడా పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యులపైన కూడా పూర్తిస్థాయిలో కూడా కాంట్రాక్ట్ వర్కులు చేశాడో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆయన షోకాజ్ నోటీసులు అందుకున్నారు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో కూడా తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు, పూర్తిస్థాయిలో ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా కుటుంబ ప్రభుత్వం పేరుకు మాత్రమే నన్ను కక్ష సాధింపులు చేస్తున్నానని చెప్తున్నారు. నేను తప్పు చేశానని నిరూపిస్తే కనుక ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే కనుక ఈరోజు హైకోర్టుకు ఆయన స్టే వెళ్ళడం ఇదంతా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కడప జిల్లా రాజకీయాలు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా హీట్ ఎక్కుతాయని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి మనం చూసుకుంటే కనుక కార్పొరేషన్లో కుర్చీలాట ఏదైతే మొదలైందో అప్పటి నుంచి ఈ తతంగం అంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక 3 వారాలు కూడా హైకోర్టు గడువు ఇవ్వడం జరిగింది. కడప మేయర్ సురేష్ బాబు ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చారో దానికి ఎటువంటి రిప్లై ఇస్తారన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠతను మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.